నగరంలో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అగ్నికీలలో చిక్కుకొని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే భవన నిర్మాణ సమయంలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించడం లేదు. నగరంలో ఉన్న వందల ఏళ్ల నాటి పురాతన భవనాలకు ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస అగ్ని ప్రమాదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా ఎదుగుతుంది. మహానగరం అంటే హైటెక్ హంగులు, ఆధునిక మెరుపులు, ఆకాశ హార్మ్యాలను తాకే భవనాలు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ భవనాల్లో మాత్రం ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాణాలు అన్నీ ఉన్నాయా అంటే అవి మాత్రం కొరవడినాయనే చెప్పాలి. ఇటీవల జరిగినటువంటి అగ్ని ప్రమాదాలే ఇందుకు నిదర్శనము. కొంతకాలం క్రితం జరిగినటువంటి స్వప్నలోక్ అగ్ని ప్రమాదంతో మొదలుకొని నిన్న పాత బస్తీలో జరిగినటువంటి గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం వరకు నగరంలో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ఈ అగ్ని ప్రమాదాలు చేసేటువంటి నష్టం అంతా ఇంత కాదు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇలా అనేక రకాలుగా అయితే ఈ అగ్ని ప్రమాదాల వల్ల నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. యథేచ్ఛగా G+2, G+3 ఇలా ఆకాశాన్ని తాకే భవనాలను అయితే నిర్మిస్తున్నారు. కానీ అందులో అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఇతరాత్ర ప్రమాణాలు జరగకుండా కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రమాణాలు వేటిని పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు నగరంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. దాదాపు గ్రేటర్ పరిధిలో ప్రతి ఏడు కూడా 1300కు పైగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో 800 వరకు కూడా స్వల్పమైనవి అయితే 300 మధ్యస్థమైనవి, 200 తీవ్రమైన అగ్ని ప్రమాదాలుగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో మణికొండ, కుషాయిగూడ, నిన్న జరిగినటువంటి గుల్జార్ హౌస్, నాంపల్లి ఇలా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రమాణాలు పాటించకపోవడము, ఇరుకిరుకు సందుల్లో భవనాలు నిర్మాణం జరగడము, అంటే లోపలికి గాలి వెళ్ళే అంత సందు కూడా లేకుండా భవనాలు నిర్మించడంతో కూడా ఏవైనా ప్రమాణాలు జరిగినప్పుడు ఆ భవనాలకేంచెల్లి బయటికి వచ్చే దారి లేక ఆ మంటల్లో చిక్కుకొని ఊపిరాడ జనాలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయి. అటు అధికారుల్లోనూ ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కూడా ప్రమాదాలకు నిలువుగా నగరంలోని భవనాలు మారినా కూడా అధికారుల్లో ఎటువంటి స్పందన లేదు. అంటే భవనాలు ఎత్తుకు నిర్మించేసి వాటిని రెసిడెన్షియల్ పర్పస్లో నిర్మించిన భవనాలకు రెసిడెన్షియల్ భవనాలుగా పర్మిషన్ తీసుకొని వాటిలో యథేచ్ఛగా వ్యాపారాలు నడిపించడము. ఇటు మనం చూసుకున్నట్లయితే ఈ కుషాయిగూడ ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, జీడిమెట్ల ఇటువంటి ప్రాంతాల్లో ముషీరాబాద్తో సహా స్క్రాప్ గోదాములన్నీ కూడా రెసిడెన్షియల్ భవనాల మధ్యనే ఉంటాయి. ఈ భవనముల్లో ఒక్కొక్క 3వ అంతస్తు వరకు కూడా ఒక్కొక్క భవనంలో మొత్తం స్క్రాప్తో, ప్లాస్టిక్ సామాగ్రితో నింపి ఉంటారు. అవి కూడా విద్యుత్ స్తంభాలకు చాలా దగ్గరగా ఉండడంతో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈ భవనాలను అంటే పొగలు అలుముకొని మంటలు వ్యాపించి ఆ భవనంలో ఉన్నటువంటి స్క్రాప్ అంతా ఈ మంటలు అంటుకొని ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. దీంతో పాటు నగరంలో 100 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి భవనాలు అనేకం ఉన్నాయి. ఆ భవనాల్లో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి ప్రమాణాలు ఏవి కూడా తీసుకొని వాటిని నిర్మించలేదు. కనీసం ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళాలన్నా ఆక్సిజన్ మాస్క్ లేకుండా వెళ్ళలేని పరిస్థితి. ఇటువంటి భవనాల్లో అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుంటే అక్కడ జరిగే ప్రాణ నష్టం అంతా ఇంత కాదు. నిన్న గుల్జార్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం అయితే ఈ సంవత్సరంలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. ఇది ఎంతో నష్టాన్ని చేకూర్చింది. దాదాపు 17 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వారు ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇలా నగరంలో దాదాపు 26 లక్షల
భవనాలు మొత్తం భవనాలు ఉంటే ఆ భవనాల్లో దాదాపు 2 లక్షల పైగానే ఇలాంటి భవనాలు ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి మెజర్స్ తీసుకోకుండా ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా నిర్మించినటువంటి భవనాలు ఉన్నాయి. అలాంటి పాత భవనాల్లో ప్రమాదాలు జరిగితే అక్కడ వాటిల్లేటువంటి నష్టం అంతా ఇంత కాదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి భవనాల పైన ఏదైతే రెసిడెన్షియల్ పర్పస్లో నిర్మించినటువంటి భవనాలలో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏవి లేకుండా ఈ భవనాలు ఉన్నాయో ఆ భవనాలన్నింటిపైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన ఇటీవల జరిగినటువంటి అగ్ని ప్రమాద సందర్భంగా కూడా మంత్రులు కూడా చర్చించారు. దీనిపైన ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ భవనాలన్నింటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి భవనాలకు పర్మిషన్లు ఇవ్వకుండా భవనానికి అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటిస్తున్నారా లేదా అనే విషయాలను పరిగణలోకి తీసుకొనే కూడా పర్మిషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.